ఆ దేవుడు పోతాడు చూడండి. ఆ దేవుడు ఎవరు? అక్కడ మహామహుల దగ్గర కొట్టాడేటువంటి ఆ బాస్ షాప్లో కూర్చునేటువంటి ఆ దేవుడు ఆ సంఘం ఏ సంఘం అంటే ఈ సంఘం అని చెప్తే ఎంత అప్రతిష్ట వస్తుందో ఒకసారి గమనించింది. కాబట్టి అలాంటి వారిగా ఉండకూడదు, అలాంటి శాపమైనది మనం తెచ్చుకోకూడదు. కనుకొనక ఇవ్వాలంట లేవీయుల ఆ లేవీయ కాలంలో చూసినా కానీ, అంతేకాకుండా మరి ద్వితీయోపదేశ కాలంలో చూసినా కానీ ఆయా పాత నిబంధనలు చూస్తే కూడా వారు ఆ దినములలో కొంత డబ్బు తీసుకొని లేవీయులకు వారికి ఇచ్చేవారు అన్నమాట. ఎందుకంటే లేవీయులు అంటే వారు పూర్తిగా దేవుని కొరకు ఏర్పరచుకునేటువంటి వారి యొక్క బాగోగులను చూసుకోవాలి. వారి కాపరి ఎలా పోషించబడుతుంది, వాళ్ళకి ఆ కాపరి ఏ విధంగా ఉంటాడు, ఏ విధంగా జీవనం కలుగుతుందనేది ఇచ్చే సంఘంగా ఉంటుంది. లేకపోతే నీ సంఘానికి మైక్ సెట్ అవసరం ఉందా, నీ సంఘానికి ఈ కార్పెట్ అవసరం ఉందా, ఈ సంఘానికి గోరీలు అవసరం ఉందా, ఈ సంఘానికి ఏది అవసరం ఉందనేది ఎవరు గ్రహించాలని అంటే సంఘస్థులు మాత్రమే గ్రహించాలి, సంఘస్థులు మాత్రమే గ్రహించాలి. కాబట్టి ఇచ్చే సంఘంగా ఏ సంఘం ఉంటుందో ఆ సంఘాన్ని దేవుడు అధికంగా ఆశీర్వదిస్తాడు. ఆ సంఘాన్ని ఆశీర్వదించమంటే ఈ బిల్డింగ్ కట్టబడటం కాదు, ఆ సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులుగా ఉన్న మీ అందరూ కూడా ఆశీర్వదించబడతారు. మీరు ఆశీర్వదించబడితేనే ఈ సంఘం ఆశీర్వదించబడుతుంది. మీరు ఆశీర్వదించబడకపోతే మీ సంఘం సంఘమే మీరు పేదవారు అవుతారు. కాబట్టి ఇచ్చేదేదో కనుక్కోనకుండా, గురగకుండా, మరి అబద్ధం చెప్పకుండా మరి దేవునికి ఇవ్వవలసింది మరి ఖచ్చితంగా నిజాయితీగా ఇష్టపూర్వకంగా దేవుని కొరకు ఇచ్చే సంఘంగా ఉండాలి. మరి త్వరగా పోతా మూడవదిగా చూస్తే మొదటి గుణం ఏంటిది? దేవుడు ఇష్టపడే సంఘాలలో ప్రార్థన చేసే సంఘము, మొరపెట్టే సంఘము, ఏడ్చే సంఘము ఉండాలి. రెండవదిగా చూస్తే ఇచ్చే సంఘంగా ఉండాలి, బలపరిచే సంఘంగా ఉండాలి. మూడవదిగా చూస్తే మరి ఇచ్చే సంఘాన్ని మొదటిది ఏ సంఘం? గ్రీవింగ్ చర్చ్ అన్నాను ఇంగ్లీష్లో. ఎవరైనా రాసుకుంటే మీకు మంచి రాయించుకోవచ్చు. గ్రీవింగ్ చర్చ్. రెండవది గివింగ్ చర్చ్. మూడవది చూస్తే గ్లోరిఫైయింగ్ చర్చ్. అంటే దేవుని మహిమపరచడం. దేవుని ఎలా మహిమపరచడం? కీర్తనలు అయితే ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నా, అందరూ కూడా గమనించేది. ఇంతకుముందు చదివేటప్పుడు కూడా కీర్తన గ్రంథము అన్నమాట. కీర్తన గ్రంథము అని అనకూడదు, కీర్తనలు అనాలి. ఈ పాటలు అది దాని గ్రంథంగా ఉచ్చరించకూడదు అనేది మనం కొత్తగా నేను కూడా ఈ అలవాట్లు నేను కూడా అంటాను. కానీ కీర్తనలు అనాలి. అంటే కీర్తనలు 21, 32 అధ్యాయం, కీర్తనలు 12, 13 అన్నాడు. కీర్తన గ్రంథము 13వ అధ్యాయం. అధ్యాయంలో ఇంట్లో అధ్యాయం కీర్తనలు, అధ్యాయం కీర్తనలు అదొక కీర్తన. అది కీర్తనలు 29:2. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. ప్రతిష్ఠితములకు ఆభరణములను ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. అంటే మన యొక్క ప్రతిష్ఠితమైనటువంటి విషయాలు ఏంటిది? నీ మనస్సు, నీ ఆలోచనలు సమస్తము ఆయన వశముగా ఉండే విధంగా, ఆయన సన్నిధిలో ఆయనకు రావాల్సిన మహిమ ఆయనకు చెందే విధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంటే ఆయన మహిమపరిచే సంఘంగా ఉండాలి. ప్రతి విశ్వాసి కూడా ఈ సంఘానికి వచ్చిన వాళ్ళంటే దేవుని మహిమపరిచే వారిగా మాత్రమే ఉండాలి. ఆయనకు అర్పించవలసినవి ఆయనకు అర్పించాలి, ఆయనకు స్థుతించవలసినవి స్థుతించాలి. ఆయన గురించి కీర్తనలు పాడినప్పుడు కానీ, ఆరాధన చేసినప్పుడు కానీ మహిమకరంగా చేసినట్లయితే ఆయనను మహిమపరిచే వారిగా మనం ఉంటాం. కాబట్టి ఆరాధన అంటే కేవలము ఆరాధన అనేది కేవలము పాట కాదు. చాలా మంది అనుకుంటారు ఆరాధన అనగానే పాట అనుకుంటారు, కానీ అది ఒక హృదయ స్థితి అయింది. ఏమైంది? హృదయ స్థితి అయిపోయింది. ఆరాధనలో మనం ఏదైతే ఉచ్చరిస్తున్నామో మన హృదయ స్థితిని తెలియచేయాలి. చాలాసార్లు పాటనేమో బ్రహ్మాండంగా పోతుంటుంది, ఈ మనసులో మాత్రం అది కదా. ఒక పాట ఉంది, ఏది మన కాంకలు రాకపోతే ఏ పాట పడుతుంది?
నా సమస్తము. ఆయన పాట పాడరా? మీకు పాట కదా. అంటే నా బిడ్డలు ఇస్తాను, నా సమర్థాన్ని అర్పిస్తానని పాట పాడతాం, కానీ నా సమర్థం కాదు కదా, దాంట్లో ఏమీ కూడా సమర్థించదు. పాట పాడటానికి మరి మనం చేసేదానికి చాలా చాలా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మనము ఆ ఆరాధన ఉన్నప్పుడు ఏదైతే అయ్యా మహిమగల దేవుడు అంటే ఆయన మహిమగల దేవుడిగా మనం ఊహించుకోవాలి. ఆయన గొప్పవాడంటే గొప్పవాడిగా ఊహించుకోవాలి. ఆయన స్వస్థపరిచే దేవుడిగా మనం మాట్లాడినప్పుడు స్వస్థపరిచే దేవుడిగా మనం ఊహించుకోవాలి. అంతేకాని మనం పలికే మాటలు మరి మనం ఊహించుకునే ఆలోచనలు తేడా ఉండకూడదు. కాబట్టి ఆయనను మహిమపరిచే వారిగా ఉన్నారు. అందుకే ఆరాధన అనేది ఏదో ఆవేశంగా, కొంతమంది ఆవేశంగా ఆరాధన చేస్తారు, కానీ అది కేకలుగా మారకూడదు, కానీ హృదయ స్థితిగా మారాలి. హృదయ స్థితి, హృదయంలో నీకు ఏముందో అది దేవుని యొక్క కనపరచగలిగినట్టుంటే అది మంచి దేవుని మహిమపరిచేదిగా ఉంటుంది. దావీదు కూడా ప్రతి స్థితిలో కూడా ఆయన ఆరాధించేవాడు. కీర్తనలు 34:1 చూడండి. కీర్తనలు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. కాబట్టి నిజంగా దావీదు ఎప్పుడైనా ఉదయకాలంలో, మధ్యకాలంలో, సాయంకాలంలో, రాత్రి పడుకుంటే నేను ఎల్లప్పుడూ ఆయన యొక్క కీర్తిని ఆయన హృదయమందు ఉంచుకుంటారట. ఆయన దేవుని పొగడతారట, ఆయన దేవుని స్తుతిస్తారట. కాబట్టి మరి అంతేకాకుండా పౌలు శిలలో అపోస్తల కార్యములు 16:20 చూడండి. అపోస్తల కార్యములు 16:20. అపోస్తల కార్యములు 16:20. సమాధానకర్తయైన దేవుడు 16:25. అయితే మధ్యరాత్రిలో పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగేను, చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. ఇంతకు హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని కార్యములు పౌలు శిల కారాగారంలో ఉండి స్తుతిస్తూ పాటలు పాడుతుంటున్నాక మహాభూకంపము. భూకంపం అంటే రిక్టర్ స్కేల్ చూస్తే 2, 3 వస్తే మామూలు భూకంపము, 8, 9 వస్తే మహాభూకంపం అంటారు. కాబట్టి మొత్తం పంపించి ఆ యొక్క డోర్స్ అన్ని కూడా ఆ గేటు తీసివేయబడిందట. గేటు తీసివేయబడి విడుదల కాబడినట్టు మనం గమనించవచ్చు. కాబట్టి మరి దేవుని ఆరాధిస్తే అంత ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించినట్లయితే భూమి కంపించే విధంగా, శత్రువు భయపడే విధంగా, సాతానుడు ఓడిపోయే విధంగా, మనకు వ్యతిరేకంగా చేసే క్రియలు పడిపోయే విధంగా మనం మనపూర్వకంగా ఆయనను సూచించవలసిన వారమైంటున్నాం. కాబట్టి ఆయన దేవుడు ఏమి కోరుకుంటున్నాడు అంటే, నేను షార్ట్ చేస్తున్నాను, మహిమపరిచే సంఘంగా ఉండాలి. ఎలాంటి సంఘంగా ఉండాలి? 3వ సంఘంగా మహిమపరిచే సంఘం అంటే గ్లోరిఫైయింగ్ చర్చ్. గ్లోరిఫైయింగ్ చర్చ్. ఫస్ట్ ఏమో మరి గ్రీవింగ్ చర్చ్ అంటే మొరపెట్టే సంఘం, మూడవ సంఘం. రెండవది గివింగ్ చర్చ్, ఇచ్చే సంఘం. మూడవదిగా గ్లోరిఫైయింగ్ చర్చ్, ఆయన మహిమపరిచే సంఘంగా ఉండాలి. 4వదిగా చూసినట్లయితే మరి ఎదిగే సంఘంగా ఉండాలి. ఎదిగే సంఘంగా ఉండాలి. ఇవన్నీ చేస్తే తప్పకుండా ఎదిగే సంఘంగా మారిపోతుంది. ఈ 3 అంశాలే కాకుండా ఇంకా అనేక అంశాలు ఉన్నాయి. 3 ముఖ్యమైనవి కాబట్టి ఈ 3 అంశాలు చేసినట్లయితే ఆటోమేటిక్గా 4వదిగా ఎదిగే సంఘంగా ఉంటుంది. ఆ ఎదిగే సంఘం అంటే అది గ్రోయింగ్ చర్చ్. గ్రోయింగ్ చర్చ్ అది గ్రీవింగ్ అయితే, అది గివింగ్ అయితే, గ్లోరిఫైయింగ్. 4వదిగా మరి గ్రోయింగ్ చర్చ్, గ్రోయింగ్ ఎదిగే సంఘం. రాసుకోమ మంచిగా, నీకు ఎప్పటికి గుర్తుంది. గ్రోయింగ్ చర్చ్. అపోస్తల కార్యములు 2:47-48. అపోస్తల కార్యములు. ఇదియు కాక తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికీ